జిల్లా కాసినాయన మండలంలో వైసీపీ బద్వేల్ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. ముందుగా చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చెన్నవరం, కొండపేట, బాలరాజుపల్లె గ్రామాల్లో విశ్వనాథ్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఏ గ్రామానికి వెళ్లినా వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవలు అందించే దిశగా అడుగులు వేశారన్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దాసరి సుధమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విశ్వనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. అనూహ్య స్పందన, బ్రహ్మరథం పడుతున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా అక్క చెల్లెమ్మలను అడిగినా, అవతాతలను అడిగినా, ఎవరిని అడిగినా కూడా ప్రతి ఒక్కరూ మాకు జగనన్న సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. ఆసరా కానీ, పింఛన్ అయితేనేమి, చేయూత అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా మేము జగనన్నకే ఓటేస్తామని చెప్తున్నారు. ప్రతి ఇంటికి 1 లక్ష నుండి దరిదాపుల్లో 6 లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది. అందులో బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి మేము కులాల మీద నడుస్తున్నాం, పాట మీద నడుస్తున్నాం. ఈ ఊరి విషయానికి వస్తే ఈ ఊరిలో డ్రైనేజ్ వ్యవస్థ కోసం దాదాపు నిన్ననే 8 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ గ్రామంలో ఒక ఆర్బీకే సెంటర్, తర్వాత గ్రామ సచివాలయం, ఇది సిమెంట్ రోడ్డు కూడా వేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ప్రజల్లోకి పథకాల విధంగా ఇస్తే జగనన్న ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల భాగంగా 18 తారీఖు 1400 కోట్ల పైసలు రావడం జరిగింది. అందులో కాశీనాయ మండలానికి డైరెక్ట్ డీబీటీ కింద 165 కోట్ల రూపాయలు, ఇండైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్లో 43,000 కోట్లు, 43 కోట్ల రూపాయలు రావడం జరిగింది. దాదాపులో మా కాన్స్టిట్యున్సీకి ఈ మండలానికి 211 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చడం జరిగింది. అందులో ఈ గ్రామాలకు సాగునీరు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సాగునీరు కోసం తెలంగాణ ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత వలసలు ఆగిపోయినాయి. మాకు బ్రహ్మాండంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా నీళ్లు ఇస్తున్నారని ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పైభాగం ఉన్న అప్ స్ట్రీమ్ సైడ్ లో దాదాపు 10,000 ఎకరాలు అంటే కాశీనాయనలో లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 35 కోట్ల రూపాయలు